కొన్ని కుటుంబాలలో ఆ న్యూ ఇయర్ రోజు మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. కొన్ని కుటుంబాలలో క్రిస్మస్ రోజు మాత్రమే హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారు. కొన్ని కుటుంబాలలో హ్యాపీ అనేదే తెలియదు. ఆ క్రిస్మస్కు మాత్రమే ఇంట్లో అందరు కూర్చొని భోజనం చేస్తారు. ఆ న్యూ ఇయర్ రోజు మాత్రమే అందరికీ ఫోన్లు చేసి ఎక్కడెక్కడ ఉన్న వారిని అందరినీ కూడా ఫోన్ ద్వారా పలకరించి మిడ్-నైట్ 12 అయిందో లేదో వెంటనే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి, ఈరోజు నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టామండి, ఈరోజు నూతన సంవత్సరంతో మనం ఉంటున్నామండి అని అందరికీ ఫోన్లు చేసి పలకరిస్తున్నావే, అందరినీ ఆ రకంగా ఆప్యాయంగా పిలుస్తున్నావే. ఆ నూతన సంవత్సరంలోనికి నీకు అవకాశం ఇచ్చిన ఆయనకు మోకరించి 1 గంట ప్రార్థించగలుగుతున్నావా? ఈ సంవత్సరాన్ని నీకు